అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 26వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యం కలవారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎటువంటి సమస్యను చూసైనా భయపడకుండా మొండిగా పట్టుదలగా అయితే ఉంటారనైతే చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా అసంతృప్తి కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తులు ఎలా స్వభావాలు అనే వీరి ముఖం చూసి అంచనా వేయగల అంతర్దృష్టి కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఆచార వ్యవహారాల పట్ల చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. సామాజిక న్యాయం, సమానత్వం, సానుకూలమైనటువంటి ప్రభావం చూపడం వల్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా అయితే ఉంటుంది. అలాగే స్వయంగా వచ్చేటువంటి సొమ్ముతోనే ఆనందంగా ఉండడానికి ఎంతైనా ఇష్టపడతారు. అలాగే ఎవరికి కూడా దగ్గర అయితే వారు చేయి చాపరు. ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా ఒకరి దగ్గర చేయి చాపి సహాయాన్ని అడగడానికి వీరు ఎంతైనా మొహమాట పడతారు. వీరికి చాలా ఎక్కువగా భవిష్యత్తు గురించి స్థిరపడాలంటే ఆలోచనలు చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. అలాగే స్థిరపడడానికి కూడా వీరు చాలా రోజుల నుండి వీరు అనుకున్నటువంటి గమ్యాలను చేరుకోకపోవడము, అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా వీరు ఛేదించలేకపోవడము, ఒక పని అనుకుంటే ఆ పనిని అసలు చేయలేకపోవటం, అలా ఆ పనులన్నీ కూడా విసిగి వేసారిపోవడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం కృంగదీసే విధంగా అయితే ఉంటాయి. అయితే వీటికి సంబంధించి కూడా చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా తెలుసుకోవాల్సిన పూజలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీరు అనుకోవడం భగవంతుడు ఎవరు ఏ పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రేపటి రోజున వీరు ఆవేశపూరితమైన నిర్ణయాలను తప్పకుండా అయితే దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా తెలిసినటువంటి తప్పు తెలిసి తెలియక చేస్తూ ఉంటే కనుక కొంతమంది వాటిని పని కట్టుకొని మరి సరైనటువంటి సమయం దొరికిందని చెప్పే భావంతో మిమ్మల్ని అయితే ఇరికించాలని చెప్పి చూస్తూ ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే విధంగా అయితే దోహదం చేయబోయేలాగా అయితే వారు రెచ్చగొట్టబోతున్నారు. కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపూరితమైన నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఎవరైనా సరే అనవసరంగా కోప్పడపడండి. ఎవరిపైనైనా మీరు ప్రశాంతంగా మాట్లాడండి. అవి పెద్ద పెద్ద రహస్యాలు కావచ్చు. మీ పై అధికారులు మిమ్మల్ని నుంచి కొంచెం తక్కువ స్థాయిలో మిమ్మల్ని ఎగతాళి చేసిన విధంగా అయితే ఉద్దేశపూర్వకంగా అయితే ఆ వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని కూర్చున్నారని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క శక్తిని ఒక స్త్రీ అభివృద్ధి రేపటి రోజున అయితే చూసి గుర్తించబోతున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు స్వయంకృత అపరాధాన్ని కూడా తెలుసుకోబోతున్నారు. అంటే ఏదైనా కానీ మీరు ఒక చిన్న తప్పు చేయడం వల్ల లేదా ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి ఒక వర్క్లో కొంచెం తడబాటు పడడం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇది మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో యొక్క రాశిగల వారికి సంబంధించిన వారి చదువు పట్ల విపరీతమైన శ్రద్ధ చూపించబోతున్నారు. మంచిగా మీరు అనుకున్న విధంగా ముందుకైతే వెళ్ళబోతున్నారు. అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవన్నీ కూడా ముందు రోజుల్లో ముందు తరాలకు కూడా మీకు బాగా ఉపయోగపడతాయని అయితే చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి గల వారైతే రేపటి రోజున ఎంతో ఆనందభారకంగా అయితే ఉంటారు. ఆర్థిక స్థితులు నిరంతరం అభివృద్ధి కోసం చాలా చక్కగా కొంత మంచిని ఏదైనా కానీ తెలుసుకోవాలనే విషయాలతో తెలుసుకోవడం ద్వారా తెలియని వ్యక్తుల నుంచి ఒక సలహా అయితే అడుగు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కనుక కొంతమంది వ్యక్తులను అంటే అందరినీ అయితే కాదు మీ దగ్గరనైతే వ్యక్తులను అయితే కొంచెం సంప్రదించి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి అయితే తెలుసుకొని వాటి గురించి కొంచెం మెలకువలు నేర్చుకున్న తర్వాతే వీరు ఆర్థికపరమైన విషయాల గురించి అయితే తీయడం మంచిదని అయితే తెలుసుకోవాలి. కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం రేపటి రోజున సన్నాహాలు సిద్ధం చేసుకోబోతున్నారు. మీరు కుటుంబంతో స్నేహితులతో చెప్పుకోలేనటువంటి సమయం అయితే రేపటి రోజున మీకు లభించబోతుంది. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో చెప్పుకోవాల్సిన విషయాలన్నీ కూడా కొన్ని సంఘటనలు రేపటి రోజున మంచిగా ఒక సమయాన్ని అయితే వారు రేపటి కోసం సపరేట్గా కేటాయించబోతున్నారు. ఎవరైతే ఈ యొక్క రాశిగల వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు చాలా అభివృద్ధిగా అయితే చాలా అనుకోవడం మంచి రోజు అని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారో చాలా రోజు నుంచి వ్యాపారానికి మేము ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారు రేపటి రోజున అయితే ఆ వ్యక్తులకు కూడా మంచి అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వారికి అనుకూలమైన రోజుగా ఉంటుంది. అలాగే భవిష్యత్తు పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు చాలా సౌమ్య ప్రవర్తన మెప్పు పొందబోతున్నారు. మీ యొక్క ప్రవర్తన వల్ల ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ అవుతారు.
అది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ బంధువర్గంలో కావచ్చు, ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర అయితే కావచ్చు, మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత సౌమ్యంగా ప్రవర్తిస్తే ఎదురు వ్యక్తుల నుండి మీరు అంత మంచి మెప్పులైతే పొందబోతున్నారు. ఇక అలాగే కొంతమంది వ్యక్తులైతే రేపటి రోజున మీ యొక్క పనితీరును పనిగొట్టుకొని మరీ దూషించడం, మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు కాస్త దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. వారు ఏమన్నా సరే ఏదో ఒక కోపంలో ఒకటి అన్నారు, దూషించారని వారితో తగాదాలాడడం, వాదనలాడడం ఇవన్నీ కూడా మీకు ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే అసలు చేయకండి. కుటుంబ సమస్యలు చాలా వరకు రేపటి రోజున తగ్గుముఖం అయితే పడతాయి. ఏదైనా కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, ముఖ్యమైన విషయాలు చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి, వెంటాడుతూ ఉన్నాయి. వాటి గురించి ఒక ముగింపు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారైతే ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులన్నీ కూడా సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఖర్చులు పొదుపు చేసుకోవడానికి కాస్త మీరు ప్రయత్నించండి. మీరు మీ అనవసరపు ఖర్చులు, విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కనుక ఖర్చు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిదని అయితే మీరు కాస్త అవసరం అయితే మీరు తెలుసుకోవాలి. అయితే రేపటి రోజున కొన్ని విషయాల పట్ల అవకతవకలు చేసేటువంటి కొన్ని ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి కనుక ఏదైతే మీకు చాలా రోజుల నుండి ఈ పనిని చేద్దామా వద్దా అని అయితే ఆలోచించేటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకుండా ఉండకపోవటం ఎంతైనా మంచిది. పక్కన పెట్టేటువంటి పనిని కూడా మీరు మరలా తిరిగి ప్రారంభించడానికి కూడా పెద్ద ప్రయోజనంగా అయితే కనిపించకపోవచ్చు. ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని వ్యవహారాలు కూడా, అలాగే కొన్ని విషయాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి. మరైతే రేపటి రోజున మీరు చేయవలసిన పనులు, చేయకూడనటువంటి పనుల గురించి తెలుసుకుంటే గనక ఎవరైతే చాలా రోజుల నుండి పక్కన పెట్టినటువంటి పనులు ఉంటాయి వాటిని మరగా తిరిగి స్టార్ట్ చేయడం అయితే మీకు మీ మూర్ఖత్వం అవుతుందని తెలుసుకోవాలి. దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనపడినప్పుడు కూడా ఆ పనులు మీరు పక్కన పెట్టారు, మళ్ళీ తిరిగి దాన్ని ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కాకపోతే ఎందుకు మరలా స్టార్ట్ చేయడము, అది కాస్త ఆలోచించడం ఎంతైనా అవసరం. మీ యొక్క సమయం, డబ్బు అన్నీ వృధా అయిపోతూ ఉంటాయి. తప్పకుండా అయితే మీరు ఆలోచన లేకుండా ఇటువంటి పనులు చేయవద్దు. డబ్బు విషయంలో కూడా అనవసరమైన నిర్ణయాలు, కొంతమంది వ్యక్తులకు నమ్మడము, వారిని నమ్మి ధనలాభం ఏ విధంగా అయితే కలిగిందో అదేవిధంగా ఆ ధనాన్ని కూడా మీరు వృధా అయిపోవడం కూడా చూస్తారు. కానీ మీరు కోపంతోనూ మీ యొక్క కక్షలతోనూ కొంతమంది వ్యక్తులతో అనవసరంగా అయితే ఎక్కువసేపు మాట్లాడి వారితో లేనిపోని వాదనలో చిక్కుల్లో గురయ్యేటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున లేకపోలేదు. అవన్నీ మీరు తగు జాగ్రత్తతో అయితే గుర్తించుకోవడం ఎంతైనా అవసరం. మీ యొక్క కుటుంబానికి అప్సెట్ చేసే విధంగా మీ యొక్క మాటలు ఉండబోతున్నాయి కనుక మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను కూడా గౌరవ మర్యాదలతో వారు చెప్పేటువంటి మంచి మాటలను స్వీకరించి, ఏదైనా మీకు నచ్చకపోతే ఆ పని నాకు నచ్చలేదు, ఈ మాట నాకు నచ్చలేదని చెప్పి వారితో నార్మల్గా చెప్పుకుంటే సరిపోతుంది. అలాగే అదృష్టం ఎప్పుడూ కూడా కోపాన్ని అయితే అదుపులో చేసుకున్నప్పటికి కూడా తెలివైన వారినే వరిస్తుందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. మీరు ఆ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే మీకు తప్పకుండా తెలివితో ప్రార్థిస్తే తప్పకుండా అదృష్టం అనేది వరిస్తుందని అయితే తెలుసుకోవాలి. ఇక కోపం మిమ్మల్ని దహించి వేసే దగ్ధంగా చేస్తుంది. తప్పకుండా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం ఎటువంటి పనినైనా సాధించగలము. కోపాన్ని, సహనాన్ని మీరు ఉంచుకోవడం వల్ల మనం ఎటువంటి పనులు అయినా కానీ ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తాము. తప్పకుండా రేపటి రోజున లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతుందని అయితే మీరు తప్పకుండా తెలుసుకోండి. ఉదయం నిద్ర లేవగానే దీపారాధన చేసుకోవడము, తులసి మొక్కకు ప్రదక్షిణలు చేయడము, దేవాలయ దర్శనానికి చేయడము, అలాగే మీరు దైవ దర్శనం చేసుకుంటూ నిత్యం స్మరించుకుంటూ దైవానికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ, అలాగే మీరు దైవానికి నైవేద్యం సమర్పించడం, చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే సరిపోతుంది. తప్పకుండా రేపటి రోజున మీకు ఉన్న దాంట్లో తగిన ఆహార దానం పేదలకు చేయడం ఎంతైనా మంచిది. మూగజీవాలకు, పశుపక్షాదాలకు ఆహార పానీయాలను అందించడం ఎంతైనా మంచిది. గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని అయితే తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు ఎదురబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.